శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణపతి స్తోత్రం. పార్వతీదేవి ఇట్ల పలికెను: ఈ దుర్గాదేవి శంకరుని దాసి అనే విషయం అందరికీ తెలియను. ఇంకను నేను ఎట్టి కోరికలు లేని దాసిని. అట్టి దాసి బ్రతికి ఉండను, ఆమె జన్మ వ్యర్థమే అగును. అటువంటి దాసీపుత్రుడకు గణపతి మరియు నీ శిష్యుని నీవు విచారించట సమంజసం. ఈ విషయాన నీకు వీరభద్రుడు, కుమారస్వామి, నీ అనుచరులందరూ సాక్ష్యంగా ఉన్నారు. వీరందరికీ గణపతి భార్గవరాములు సమానం. ధర్మ నిరూపణ సమయాన్ని సాక్ష్యం ఇచ్చినప్పుడు సత్పురుషులకు శత్రువైనా మిత్రుడైనా ఒకే విధంగా ఉంటారు. అట్లే ఒకరిపై ద్వేషభావం కానీ మరి ఒకరిపై ప్రేమ కానీ ఉండదు. అందువల్ల సాక్ష్యం ఇచ్చినప్పుడు అబద్ధాలు ఎవరూ కూడా చెప్పరు. సభలో తెలిసిన విషయాన్ని సంకల్పంతో అయినా, కోపంతో అయినా, లోభము, భయం వంటి కారణాల వల్ల కానీ వక్రీకరించి చెప్తే అతడు తన 100 తరముల వారిని కుంభీపాక నరకానికి పంపును. అట్లే అతడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు తన వారితో కలిసి కుంభీపాక నరకాన ఉండను. నేను గణపతి భార్గవరాముల దోషాలు నిర్ణయించి చెప్పగలిగినప్పటికీ నా భర్తయ్యకు మీ ముందు చెప్పుట వేద విరుద్ధం కాగలదు. రాజు ఉన్న సభలో కింకర్ని వలె, సూర్యుని ముందు మినుగురు పురుగు వలె మీ ముందు నా జ్ఞానం వెలవెలబోమును. చాలా కాలం తపస్సు చేసి నేను భర్తగా పొందాను. అందువల్ల మీ భయం వల్ల నేను న్యాయ నిర్ణయం చేయలేకున్నాను. భార్గవరాముడు నా పుత్రునికి గాయం కలిగించిన కోపంతో, దుఃఖంతో, నా పుత్రునిపై గల వాత్సల్యంచే నేను చెప్పిన మాటలు మీరు క్షమించడని తన భర్తకు శివుని పార్వతి కోరింది. మీరు కోపంచే నన్ను వదిలిపెట్టిన నాకు పుత్రుడున్నా లాభం లేదు. మంచి కులమందు పుట్టిన పతివ్రత స్త్రీకి 9 పుత్రుల కంటే భర్త గొప్పవాడుగా కనిపించను. తెలివి లేనిది, చెడు కులాన పుట్టింది, చెడు నడక గల స్త్రీ తన భర్తను గౌరవించదు. సత్కులంలో పుట్టిన సాధ్వీమణి తన భర్త దుష్టుడైన, పతితుడైన, మూర్ఖుడైన, దరిద్రుడైన, రోగి అయిన, జడస్వభావం కలిగి ఉన్న అతన్ని విష్ణుమూర్తిని గౌరవించినట్టు గౌరవించను. అగ్ని, సూర్యుడు ఎంత గొప్ప తేజస్సంపన్నులైన పతివ్రత తేజస్సులో 16వ వంతైనా కాజాలరు. అట్లే గొప్ప దానాలు, పుణ్యకార్యాలు, సర్వవ్రతాలు, సమస్త ఉపవాసాలు ఇవన్నీ భర్తృసేవలో 16వ వంతైనా కాజాలవు. సత్కులంలో జన్మించిన పతివ్రత శిరోమణికి పుత్రుడు కాని, తండ్రి కాని, సోదరుడు కాని, సమీప బంధువు కాని ఎవరైనాను తన భర్తతో సమానమైన వారు కాజాలరని పార్వతీదేవి పలికింది. ఈ విధంగా పార్వతీదేవి భర్తతో పలికి తన భర్త యొక్క పాద పద్మాలను సేవింపుచు నిర్భయంగా ఉన్న భార్గవరాముని చూసి ఇట్లా పలికెను: ఓ భార్గవరామ, నీవు బ్రాహ్మణుడవు, పైగా పండితుడవు, జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడవు, పరమయోగి అయిన శంకరునికి శిష్యుడవు. ఇక నీ తల్లియగు రేణుక మహాపతివ్రత, లక్ష్మీదేవి అంశ కలది, సద్వంశంలో జన్మించింది. అట్లే నీ మాతామహుడగు రేణుకుడు విష్ణుభక్తుడు. నీ మేనమామ నీ తాతగారి కంటే ఎక్కువ విష్ణుభక్తి కలవాడు. నీవు మనవంశానికి చెందిన రేణుక భూపతికి దౌహిత్రుడవు. నీ మేనమామ సాధు స్వభావం కలవాడు, బలపరాక్రమవంతుడు, విష్ణుభక్తుడు. మరి నీవు ఎవరి దోషం వల్ల ఈ విధంగా అయ్యావు? నీవు దుష్ట స్వభావం కలవాడు ఒకటకు కారణమేమిటో నాకు తెలియదు. నీవు దయాసముద్రుడకు గురువు వల్ల పరశువును పొందావు. దాన్ని తొలుత క్షత్రియులపై పరీక్షించి తర్వాత నీ గురుపుత్రునిపై ప్రయోగించావు. గురువుకు దక్షిణ సమర్పించడం తగిందని వేదాలు చెబుతున్నాయి. కానీ నీవు గురుపుత్రుని దంతాన్ని భగ్నం చేశావు. ఇక అతని శిరస్సును త్రెంపివేయము. నీవు మా పుత్రుడకు గణపతిని యుద్ధమును జయించి కూడా మా ముందు నడిచావు. అట్లే మా ఆశీస్సులు పొంది ఈ లోకములందు గౌరవం పొందావు. నీవు శంకరుని యొక్క అమోఘమైన బలం చే, అతని వరం చే, గండ్రగొడ్డలు చే గణపతిని జయించావు. పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నచో నక్క సింహాన్ని చంపును. అట్లే నీవు గణపతిని జయించావు. గణపతి నీ వంటి 1,00,000 కోట్ల జనాన్ని అవలీలగా సంహరించును. జితేంద్రియులో శ్రేష్ఠుడకు గణపతి ఈగను కూడా చంపడు. ఈ గణపతి తేజస్సులో శ్రీకృష్ణునితో సమానుడు. అతని అంశస్వరూపుడు. ఇతర దేవతలు శ్రీకృష్ణుని అంశాంశ స్వరూపులు. శంకరుని యొక్క ప్రభావం వల్ల, అతని వరం వల్ల గణపతి పూజను ప్రజలు తొలుత చేస్తారు. అతడి పుణ్యక వ్రతం యొక్క ప్రభావం వల్ల, శంకరుని వరం వల్ల జన్మించను. ఈ విధంగా పార్వతీదేవి పలికి భార్గవరాముని చంపబోయెను. అప్పుడు భార్గవరాముడు శ్రీకృష్ణునికి నమస్కరించి తన గురువైన శంకరుని కూడా మనసులో స్మరించుకొనెను. ఆ సమయాన అక్కడికి ఒక బ్రాహ్మణ బాలకుడు వచ్చెను. అతడు చాలా పొట్టిగా ఉండెను. 1,000,000 సూర్యులతో సమానమైన కాంతి గల ఆ బ్రాహ్మణ కుమారుని దంతములు, వస్త్రములు, యజ్ఞోపవీతం అన్నీ తెల్లగా ఉన్నాయి. అతడు దండమును, ఛత్రమును, ఉజ్వలమైన తిలకాన్ని ధరించెను. అతని మెడలో తులసీమాలలు, రత్నభూషణాలు ఉన్నవి. అతని చేతులకు రత్న కేయూరములు కలవు, పాదాలకు రత్న నూపురాలు, శిరస్సున రత్న కిరీటం, చెవులకు రత్నకుండలాలు కలవు. అతడు ఎడమ చేతితో స్థిరముద్రను, కుడి చేత అభయముద్రను ధరించి బాలురు బాలికలు నవ్వుచూ తన వెంట రాగా అక్కడికి వచ్చెను. అప్పుడు అతన్ని కైలాసాన ఉన్న జనులందరూ సంతోషంతో చూచిరి. ఆ బ్రాహ్మణ కుమారుని శంకరుని
కుమారుడు చూసి తన పుత్రుల పరివారము దుర్గాదేవితో కలిసి అతనికి సాష్టాంగ దండ ప్రణామం అనర్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు అందరికీ వారి వారి కోరికలు తీరినట్లు ఆశీర్వదించెను. ఆ కైలాస నగరాన ఉన్న బాలకుడు సైతం అతన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందిరి. శివుడు ఆ బ్రాహ్మణ బాలకుని షోడశోపచారాలతో వేదోక్త ప్రకారంగా పూజించెను. అట్లే తన తలను వంచుకుని శుక్ల యజుర్వేదానికి సంబంధించిన కాన్వశాఖ ఎందు చెప్పబడ్డ స్తోత్రంచే ఆ బాలకుని స్తుతించెను. ఇంకను అధికమైన తేజస్సుతో నిండిన ఆ బాలుని రత్నసింహాసనాన కూర్చుండబెట్టి వినయ విధేయతలతో ఇట్లు పలికెను. ఆత్మారాములకు మీ వంటి వారిని క్షేమం అడుగుట తెలివి తక్కువ అనిపించును. మీరు ఇతరులకు క్షేమం కలిగింతురు. క్షేమం మేము ఆధారం చేసుకుని ఉండును. నా ఇంటికి మీరు వచ్చినందువల్ల నా జీవితం సఫలమైనది. నేను చేసిన శ్రీకృష్ణ సేవకు ఫలితంగా మీరు నాకు అతిథిగా వచ్చారు. సమస్త పూర్ణుడు శ్రీకృష్ణుడు దయా సముద్రుడు కావున ప్రపంచాన్ని ఉద్ధరించుటకై ఈ భారత క్షేత్రంను తన యొక్క అంశతో పుడుతున్నాడు. అందువల్ల మీరు శ్రీకృష్ణుని అంశ కలిగిన వారు. అతిథిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లగును. అతిథి ఎవరింటికి వచ్చి సంతృప్తితో పోవునో ఆ యజమాన్ని గురించి శ్రీహరి సంతోషపడను. సమస్త పుణ్యతీర్థములందు స్నానం చేస్తే, సమస్త దానాలు ఇస్తే, సమస్త వ్రతములందు ఉపవాసం ఆచరిస్తే, సమస్త యజ్ఞాలు చేస్తే, సమస్త తపస్సులు ఆచరిస్తే, ఇంకను నిత్య నైమిత్తికములకు సమస్త పుణ్యకార్యాలు చేస్తే కలుగు పుణ్యఫలం అతడి సేవలో 16వ వంతైన కాజాలవు. అతిథి ఇంటికి వచ్చి భగ్నాసుడై కోపంతో ఎవరి ఇంటి నుండి తిరిగిపోవునో ఆ ఇంటి యజమాని కోటి జన్మల నుంచి చేసిన పుణ్యమంతా నశించను. స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను చంపినవాడు, మేలు మరచినవాడు, గురుభార్యతో సంగమించువాడు, తల్లిదండ్రులను, గురువులను నిందించువాడు, మానవ హింస చేయువాడు, సంధ్యావందనం ఆచరించనివాడు, శ్రీహరిని నిందించువాడు, బ్రాహ్మణుని ధనాన్ని, అగ్రహారాలను అపహరించువాడు, కూటసాక్ష్యాలు చెప్పువాడు, మిత్రులకు ద్రోహం చేయువాడు, వృషభమెక్కి తిరగవాడు, వంటలు చేసి బ్రతుకువాడు, శవాలను దహించువాడు, పురోహితుడు, శూద్ర స్త్రీని ఉంచుకున్న బ్రాహ్మణుడు, శూద్రుల ఇంట శ్రాద్ధాన్నం భుజించువాడు, కన్యలను నమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరి యొక్క పేరును చెప్పుకొని బ్రతుకువాడు, లాక్షారసాన్ని, మాంసాన్ని, నోవులను, గుర్రములను, ఆవులను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణుడు, ఏకాదశి తిథి నాడు శ్రీకృష్ణుని పూజించని బ్రాహ్మణుడు, వీరందరూ మహాపాతకులుగా పేర్కొనబడుతున్నారు. వీరందరూ కాలసూత్ర నరకాను శతబ్రహ్మలు గతించే వరకు ఉంటారు. అతిథిని అవమానమనర్చిన వాడు వీరందరికన్నా నీచుడు అని శంకరుడు పలికెను. శ్రీనారాయణమని నారదునితో ఇట్లు పలికెను. శంకరుని పలుకులు విన్న జగత్పతి అగు శ్రీ మహావిష్ణువు మేఘగర్జన వలె గంభీరంగా శంకరునితో ఇట్లు పలికెను. ఇక్కడ జరుగుతున్న కోలాహలం విని శ్రీకృష్ణ భక్తుడకు ఈ భార్గవరాముని రక్షించుటకై శ్వేతద్వీపం నుండి ఇక్కడకు వచ్చి తిని. కృష్ణ భక్తులకు అశుభం ఎన్నడూ జరగదు. గురువు యొక్క అనుగ్రహం లేని వారిని తప్ప భక్తులందరినీ చేతియందు చక్రంను ధరించి నేను రక్షిస్తాను. గురువు కోపిస్తే వారిని నేను ఎప్పుడూ రక్షించను. గురువును అవమానించట ఎప్పుడూ తగదు. గురువు యొక్క సేవ చేయని వాని కంటే వేరు పాపాత్ముడు ఎక్కడా ఉండడు. అందరికంటేనూ జనకుడు గౌరవించదగినవాడు. జనకుని యొక్క అనుగ్రహం వల్లనే మానవుడు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. జన్మనిచ్చినందువల్ల అతన్ని జనకుడని, పెంచి పోషించినందువల్ల పిత అని పిలుస్తారు. అంతకంటే గొప్ప కారణం వల్ల అతడు ప్రజాపతి అవుతున్నాడు. గర్భమున ధరించి కాని పెంచినందువల్ల తల్లి తండ్రి కంటే ఎక్కువగా మాన్యురాలగును. అన్నదాత తల్లి కంటే 100 రెట్లు ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్నం పెట్టువాడు లేనిచో ఈ శరీరం నష్టమగును. అందువల్ల అన్నదానం చేయువాడు విశ్వంస కలవాడు. అన్నదాత కంటే ఇష్టదైవం 100 రెట్లు అధికంగా పూజించదగినది. విద్య లేక మంత్రోపదేశం చేయు గురువు ఇష్టదేవత కంటే 100 రెట్లు మిన్నాకుచున్నాడు. అజ్ఞానమను చీకటి ఆవరించి ఉన్న ఈ విశ్వాన్ని జ్ఞానమను దీప సహాయంతో సమస్తమును చూపించగలుగు గురువును మించిన బంధువు ఎవరూ కాలేరు. గురువు ఉపదేశించిన మంత్రం వల్ల, తపస్సు వల్ల మానవుడు సమస్త సుఖాలు పొందగలడు. అట్లే అతడు సమస్త సిద్ధులు పడిసి సర్వజ్ఞుడు కాగలడు. గురువు నేర్పిన విద్య వల్ల మానవుడు సర్వత్రా విజయం పొందును. అందువల్ల గురువు అందరికంటే గౌరవించదగినవాడు. విద్యామదంతో అయినా, ధనమదంతో అయినా గురువును గౌరవించని వానికి బ్రహ్మహత్యాది పాపాలన్నీ కలుగును. గురువు దరిద్రుడైన, పతితుడైన, క్షుద్రుడైన అతను ఎందు సామాన్య బుద్ధి ఉంటే ఆ శిష్యుడు ఎన్ని పుణ్యతీర్థములందు స్నానమాచరించినా పవిత్రుడు కాలేడు. అట్లే అతడు పుణ్యకర్మలు చేయుటకు అధికారి కాజాలను. తల్లిని, తండ్రిని, భార్యను, గురుభార్యను, గురువును కపట బుద్ధిచే పోషించని మానవుడు మహాపాతకి అగును. గురువు పరబ్రహ్మ రూపుడు. అతడే విష్ణు రూపుడు, మహేశ్వర స్వరూపుడు, చతుర్ముఖ బ్రహ్మ రూపుడు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు,
అగ్నిరూపుడు. ఈ విధంగా గురువు సర్వరూపుడైన పరమాత్మకుచున్నాడు. వేదమును మించిన శాస్త్రం, కృష్ణుని మించిన దేవుడు, గంగను మించిన తీర్థం, తులసీదళం వంటి పుష్పం, భూమి కంటే ఓర్పుగల వ్యక్తి, పుత్రుని కంటే ప్రియమైన వాడు, దైవాన్ని మించిన శక్తి, ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం, సాలగ్రామం వంటి యంత్రం, భారతం వంటి క్షేత్రం, బృందావనం వంటి పుణ్యస్థలం, కాశీ వంటి మోక్షమసగు క్షేత్రం, శివుని వంటి విష్ణు భక్తుడు, పార్వతీదేవి వంటి పతివ్రత ఈ లోకమందు కనిపించదు. అట్లే విద్యతో సమానమైన బంధువు గురువు మించినవాడు ఎక్కడా లేడు. విద్యను శ్రీని గురువుతో సమానంగా అతని భార్యను, పుత్రుని గౌరవించాలి. కానీ పరశురాముడు గురు భార్యకు పార్వతిని, అతని పుత్రుడు గణపతిని అవమానించను. అందువల్ల నా భక్తుని దోషాన్ని నివారించడానికి నీ ఇంటికి వచ్చి తిని అని బ్రాహ్మణ బాలక వేషాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు పలికెను. శ్రీనారాయణముని నారదునితో ఇట్లు పలికెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు శంకరునితో పలికి పార్వతీదేవితో సత్యసారమైన మాటలు ఇట్లు పలికెను. ఓ పార్వతీదేవి, వేదసారము నీతియుక్తమైన నా మాటలు శ్రద్ధగా వినము. ఓ పార్వతీదేవి, నీకు గణపతి కుమారస్వామి ఎటువంటి వారో శంకరుని శిష్యుడైన భార్గవరాముడు కూడా అటువంటి వాడే. నీకు శంకరునికి వీరి విషయాన భేదమేమీ కనిపించదు. అందువల్ల సర్వజ్ఞరాలవైన నీవు ఈ విషయం యథోచితంగా విచారించి పనిచేయము. ఒక పుత్రునితో మరి ఒక పుత్రుడు వివాదానికి దిగుట దైవదోషం వల్ల సంభవిస్తుంది. దైవాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. అది మిక్కిలి బలీయమైనది. ఓ పార్వతి, వేదములందు నీ పుత్రుడి నామం ఏకదంతుడని ప్రసిద్ధి చెందింది. ఈ పేరును సమస్త దేవతలు గౌరవిస్తారు. ఓ తల్లి, సామవేదాన గణపతి యొక్క నామాష్టకం కలదు. అది సమస్త విఘ్నాలు హరించను. కాన దాన్ని శ్రద్ధగా వినము అని శ్రీ మహావిష్ణువు పలికెను. గణేశుడు, ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, గజభక్తుడు, మహాగజుడు అనేవి గణపతి యొక్క అష్టనామాలు. శంకరుని ప్రియురాలవగు ఓ తల్లి, నీ పుత్రుని అష్టనామాల అర్థం కూడా వినుము. ఈ నామాష్టకం స్తోత్రములన్నింటిలోనూ సారభూతం, సమస్త విఘ్నాలు పోగొట్టున్నది. గా శబ్దం జ్ఞానార్థాన్ని సూచించును. అణ అను శబ్దానికి ముక్తి అనేది అర్థం. ఈ రెండింటికి ఈశ్వరుడైన పరబ్రహ్మ కావున అతనికి గణేశుడు అను పేరు కలిగింది. ఏక అను శబ్దానికి ప్రధానము అని అర్థం కలదు. దంతా శబ్దానికి బలము అని అర్థం కలదు. అందరికన్నను బలం ప్రధానంగా కలవాడు కావున అతన్ని ఏకదంతుడు అంటారు. హే అనేది దీనార్థం తెలుపును. రంభ అను పదమునకు పాలకుడను అర్థం కలదు. దీనజనులను రక్షించువాడు కావున అతడు హేరంబుడయ్యను. విఘ్న అను శబ్దానికి ఆపదలు అని అర్థం కలదు. నాయక శబ్దం ఖండనం అని అర్థాన కలదు. ఆపదలను ఖండించువాడు కావున అతడు విఘ్ననాయకుడయ్యను. విష్ణుమూర్తి మరియు తండ్రి యొక్క శంకరుడు పెట్టిన వివిధములైన ఖాద్యాలను తిన్నందువల్ల అతని ఉదరం వేలాడుచుండెను. అందువల్ల అతన్ని లంబోదరుడు అన్నారు. గణపతి యొక్క చెవులు చేటల వలె ఉన్నవి. అవి విఘ్నాలన్నింటినీ పోగొట్టును, సంపదలు కలిగించును, జ్ఞానరూపమైనవి. అటువంటి కర్ణములు కలవాడు కావున అతడు శూర్పకర్ణుడయ్యను. విష్ణుప్రసాద రూపమైన పారిజాత పుష్పాన్ని దూర్వాస మహర్షి దేవేంద్రునికి ఇవ్వగా ఆ పుష్పాన్ని అతడు ఏ గజం యొక్క తలపై ఉంచెనో అట్టి గజముఖం కలవాడు కావున అతడు గజభక్తుడయ్యను. ఈ గణపతి గుహునికి ముందు జన్మించెను. అందువల్లనే సమస్త దేవతల యందు అగ్రపూజను అందుకొని గణపతిని గుహాగ్రజుడు అని పిలుస్తారు. అందుకొనే గణపతి గుహాగ్రజుడు అంటారు. ఓ పార్వతి, గణపతి యొక్క నామాష్టకం నానాశక్తి సమన్వితం. అట్లే అనేక అర్థములు కలది. దీన్ని 3 పూటలా ప్రతిదినం చదివితే ఇతడు ఎల్లప్పుడూ సుఖం కలిగి ఉండను. అట్లే అంతటా జయం పొందును. అదేవిధంగా గరుత్మంతుని చూసిన సర్పములు పరిగెత్తిపోయినట్లు అతన్ని చూస్తే విఘ్నాలన్నీ పరిగెత్తిపోవును. గణనాథుని అనుగ్రహం వల్ల అతడు మహాజ్ఞాని అగును. ఈ నామాష్టకమును పుత్రులు లేనివాడు శ్రద్ధగా చదివితే పుత్రులు కలుగుతారు. వివాహాన్ని ఆశించవానికి చక్కని భార్య లభించను. మహాజడుడుగా ఉండువాడు గొప్ప కవి అగును. ఓ పార్వతీదేవి, భార్గవరాముడు కూడా నీకు పుత్రుని వంటివాడే. అందువల్ల అతనిపై కోప్పడకమని శ్రీ మహావిష్ణువు కోరెను. ఓం శాంతి శాంతి శాంతి.